ఏరా అమ్మని ఏదో అన్నామంట. ఏ నిన్న కాక మొన్న వచ్చి నీ పిల్లాన్ని చూసుకొని ఇగ్నోర్ ఎక్కువైందా? పెంచిన తల్లి మాత్రం కళ్ళకు కానరాకుండా వెళ్ళిపోయింది కదూ. అక్క ఫస్ట్ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు అమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఏ నీ పిల్లాన్ని పుట్టింటికి వెళ్ళొద్దు అనింది. తనని అడిగి ప్రతిదీ చేయమనింది. అందులో తప్పేముంది? ప్రతి దాంట్లో దాన్ని దెప్ప పొడవడం, ఏదో ఒకటి అనడం మీకు అలవాటు అయిపోయింది అక్క. ఏంట్రా ఏమైంది? మీరెందుకు మధ్యలో దూరుతున్నారు? నువ్వు ఫస్ట్ నోర్మి. ఇది నా ఇంటికి సంబంధించింది. ఇంకోసారి నీ ఇంటి సమస్య అంటే పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. అబ్బా చూడరా మీ అక్క ఎంత బాగా చెప్తుంది. ప్రతిదీ మీ అక్కని అడిగి చేయాలి, ఎందుకంటే మీ అక్క ఇంటి యువరాలి. అయినా ఇంకా ఈ ఇల్లు నాదే అని పెట్టుకున్నావు. మరి నాతో కాపురం చేస్తున్నావు. ఈ ఇల్లు అదెవరిది? ఇది నీ ఇల్లు అయినప్పుడు అక్కడ విడాకులు ఇచ్చి ఇక్కడే కూర్చో. అప్పుడు మీ వదిలి మీద బాగా పెత్తనాలు చేయొచ్చు. అయినా ఆమె ఇంటికి వచ్చి నువ్వేంటే ఆమె మీద పెత్తనాలు చేసేది? నీ ఇల్లు నీ ఇల్లు అని పెద్ద విడిచేసుకుంటున్నావు. అయినా మీ అమ్మ ఏంటే ప్రతిదీ ఇంట్లో జరిగిందంతా నీకు చెప్పడం, వీడికొచ్చి పెత్తనాలు చేయడం. ఇదైపోయింది. ఈమె పెద్ద యువరాని, ఈమె చెప్పి చేయాలి ప్రతిదీ. సారీ అండి, మా ఆవిడకి కొంచెం నోరు ఎక్కువ, మాట్లాడడం చేత కాదు. ఇంక నుంచి ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇంక నుంచి ఏదైనా ఉంటే నువ్వు ఆడ చూసుకో.